భూటాన్ ఈ చిన్న దేశంలో 8 లక్షల జనాభా ఉంటారు. కానీ ఈ చిన్న దేశం మన దేశంలో ఒక సింగిల్ ఇయర్లో $1.9 బిలియన్ వ్యాపారం చేసింది. భూటాన్ దేశానికి ఇది 46% గ్రోత్. అయితే ఎందుకు, ఎలా అది అర్థం చేసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. భూటాన్ చైనా బోర్డర్కి అనుకుని ఉండటం వల్ల మన దేశానికి డైరెక్ట్ సెక్యూరిటీ కన్సర్న్ అవుతుంది. భూటాన్తో రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటే చైనాకి న్యాచురల్ బఫర్గా పనిచేస్తుంది. అప్పుడు భూటాన్ మన దేశానికి ఒక బిగ్ స్ట్రాటజిక్ అసెట్ అవుతుంది. 2026 ఏప్రిల్ 2021న మున్నార్, కేరళను ఇండియా భూటాన్ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ 7th మీటింగ్ ఇక్కడ జరిగింది. 2 దేశాల సీనియర్ కస్టమ్ అఫీషియల్స్ కలిసి 5 కీ ఏరియాస్ డిస్కస్ చేశారు. అందులో ఫస్ట్ది కోఆర్డినేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్, అంటే 2 సైడ్స్ సింక్రనైజ్డ్ గా వర్క్ చేయడం. ఒక సైడ్ క్లియర్ అయితే రెండో సైడ్ లో డిలే లేకుండా చూడడం. సెకండ్ది కస్టమ్స్ డేటా ప్రీ షేరింగ్, కార్గో బోర్డర్ దాటాక ముందే డేటా షేర్ చేసుకోవడం. ఇలా అయితే క్లియరెన్స్ టైమ్స్ తగ్గుతుందని వీళ్ళు భావిస్తున్నారు. థర్డ్ది యాంటీ స్మగ్లింగ్ అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, బోర్డర్ లో ఇల్లీగల్ గూడ్స్ ఆపడానికి 2 కంట్రీస్ కలిసి పనిచేయడం. ఫోర్త్ది డిజిటైజేషన్, పేపర్ వర్క్ తగ్గించి డిజిటల్ సిస్టమ్స్ పెట్టడం. ఫిఫ్త్ది ఎలక్ట్రానిక్ కార్గో ట్రాకింగ్, ట్రాన్సిట్ కార్గోని రియల్ టైమ్ లో ట్రాక్ చేయడం. చైనా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో భూటాన్ తో బోర్డర్ నెగోషియేషన్స్ చేస్తుంది. చైనా భూటాన్ కి డీల్స్ ఆఫర్స్ కూడా చేస్తుంది. అలానే భూటాన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తాము అని అంటుంది. ఇది మన దేశానికి వార్నింగ్ బెల్ లాంటిది. ఇలాంటప్పుడే ఇండియా స్ట్రాటజీ ఏమిటంటే మన దేశం భూటాన్ తో ఎకనామికల్ గా టైట్ గా టై చేసుకోవడం. ట్రేడ్ అన్నది స్మూత్ గా జరిగితే భూటాన్ మన దేశం మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్ అయితే రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా అవుతుంది. సో ఇలా మనం చైనాకి చెక్ పెట్టచ్చు. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.